రాష్ట్రంలో మునుపెప్పుడు లేని విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు తక్షణ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఘనత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకే దక్కుతుందని రాష్ట్ర క్రీడాశాఖ డైరెక్టర్ పిబిబివిఎస్ఎన్ రాజు అన్నారు. ఇరువాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతను ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడా శాఖను బలోపేతం చేసి శాఖల పాలక వర్గం ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని బుచ్చిరాజు గుర్తు చేశారు. తను శాప్ డైరెక్టర్ అయిన తర్వాత విశాఖ జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లో క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నానన్నారు. సబ్బవరం మండలం బాటజంగలపాలెంలో మినీ స్టేడియం నిర్మాణానికి 10 ఎకరాల విస్తీర్ణం స్థలాన్ని కేటాయించినట్లుగా ఇటీవల పెందుతి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు మీడియాకు తెలిపిన సంగతి రాజు గుర్తు చేశారు. ఇకపై కూటమి ప్రభుత్వ హయాంలో యువజన సర్వీసుల శాఖను బలోపేతం చేయడంతో పాటు యువత ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు, అలాగే ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు. ఏదైతే లోకేష్ గారు పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తారని చెప్పారు, అలాగే ఈ ఉగాదికి యువతకి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేసి యువత అందరిలో ఉత్సాహం నిలిపారు లోకేష్ గారు. 60 ఉద్యోగాలు, అందులో ముఖ్యంగా హోంశాఖ, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, విద్యాశాఖ అన్ని 10,060 ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా లోకేష్ గారికి యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మన పాదయాత్ర రథసారథి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన రాష్ట్రంలో ఇతర దేశాలకు వెళ్ళి అనేక కంపెనీలు తీసుకొచ్చి త్వరలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో కంపెనీలు పెట్టి యువతకి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఈ నెల 23వ తారీఖున రేపు స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ కూడా, శంకుస్థాపన కూడా ఉంది 23 సాయంత్రం 4 గంటలకి. ఇందువలన మన కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వారు గతంలో మాకు అవసరస్ట్ కింద లోకేష్ గారిని మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడు. అది ఒక తెల్ల పేపర్ కింద విడుదల చేసి ఏ ప్రయోజనం లేదు. కానీ మా ప్రభుత్వం ఉన్నమాట నిలబెట్టుకొని యువకులకి ఎంతో ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని ఎంతో కృషి చేస్తున్నారు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను.